పాండవగల్లు చెరువు 24 ఎకరాలు అని మనం అనుకుంటా ఉన్నాం. 24 ఎకరాలకు సంబంధించి దాన్ని 3 భాగాలుగా చేస్తే ఒక భాగం మాత్రమే చిన్న ముక్కగా ఆ మూల మిగిలిపోయింది. దాంట్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. మిగతా స్థలాన్నంతా కూడా ఎవరైతే రెవెన్యూ రికార్డ్స్ లో ఎప్పటి నుంచో మేము ఉంటున్నాము అని చెప్పుకునేటువంటి వ్యక్తులు దీన్ని సాగు చేస్తా ఉన్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నేను వస్తున్నప్పుడే విఆర్ఓ సర్వేయర్లతో పాత రికార్డ్స్ తీస్తా ఉన్నా. ఇది సుమారుగా 70 సంవత్సరాల కింద ఒకరికి సబ్ డివిజన్ చేసి, అంటే 3 ముక్కలుగా చేసి దాన్ని పట్టాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని సాగు చేయడం మొదలు పెడితే కొంచెం సాగు చేసుకుంటూ ఈ మొత్తాన్ని సాగు చేయడం మొదలు పెట్టారు. పక్కన కాలువ తవ్వడం మొదలు పెట్టారు. చేతులు మారినాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళు ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళెవరికి ఇచ్చారు ఆ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రకంగా మాది అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది కాదు అని పెద్దలంతా, ఇక్కడ గ్రామస్తులందరూ, ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇంకొక పెద్ద ఆయన నేను నీళ్లు కట్టాను ఇక్కడ చూశాను అని పెద్ద ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చూడండి, భూమి కావాలంటే ఇంత మెత్తగా ఉంది, ఇది చెరువుల్లో మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెక్కడా సాధ్యం కాదని చెప్తున్నారు. అక్కడ తూములు కూడా దానికి ఆధారంగా, ఆ తూముల్లో నుంచి నీళ్లు ఎట్లా బయటికి వెళ్తాయి అన్న విషయాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించే సాక్ష్యాలుగా గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. సరే, ఈ వివాదం ఇది మాదంటే మాదని, గ్రామస్తులు చెరువును కాపాడండి అని గ్రామస్తులు, లేదు మాది మా సొంత భూమి అని ఎవరైతే పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు, ఈ వివాదం వచ్చింది. తర్వాత ఇది కోర్టుకు పోయింది. మెల్లిగా కింద కోర్టు, ఒక కోర్టు, రెండో కోర్టు అయ్యి మళ్ళీ హైకోర్టుకు పోయి, హైకోర్టులో కూడా ఇంకా నడుస్తూనే ఉంది. నాకు తెలిసి 2008-9లో మొదలైంది, ఇప్పుడు 2026, సుమారుగా 18-20 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివాదం. దీన్ని పరిష్కరించాలని గ్రామస్తులందరూ కూడా పలుసార్లు చెప్తా ఉన్నారు. వీళ్ళ న్యాయమైన కోరిక, ఎంతో కాలం 20 సంవత్సరాలుగా మనం వేచి చూస్తున్నటువంటి నిర్ణయం రావాలి. ఒక కోర్టులో, కోర్టు వ్యవస్థ ఎలా ఉంటదంటే, ఒక కోర్టులో సరైందని ఇచ్చిన దాన్ని ఇంకో కోర్టు పోతే సరైంది కాదు అంటారు. మనం సరిగ్గా కోర్టును పట్టించుకోకపోతే ఆ పక్క కోర్టులో పోయినప్పుడు అది సరైంది కాదు, అది మంచిదే అంటారు. ఇట్లా రకరకాల వాదనలు, ప్రతివాదనలు, సమస్యల మధ్య ఈ వివాదం 20 ఏళ్లుగా కొనసాగుతా ఉంది. నేను ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా నాకు పాండవగల్లు చెరువును ఆక్రమించుకున్నారు అని మా కూటమి నాయకులందరూ చెప్పిన తర్వాత, అరే ఇదేంటి ఇలా జరిగింది అని, మనం దీన్ని ఏదో రకంగా పరిష్కరించి తీరాలి, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని మనం గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆ రకంగా చర్యలు తీసుకుంటా. 1 సంవత్సరం ముందే దీని మీద రివ్యూ చేశాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే పేపర్లు దొరకలేదు, పేపర్లు వచ్చిన తర్వాత రివ్యూ చేశాం. ఒకసారి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో దీని గురించి చర్చ చేశాం. ఇంకొకసారి కలెక్టర్ సమావేశంలో ఈ పాయింట్ ని, ఈ సమస్య ఉంది అని లేవలేదు. 2 సార్లు మనం కొత్తగా కోర్టులో గెలవాలి సార్, కోర్టులో గ్రామస్తులకు అనుకూలంగా లేదు, అనుకూలంగా మనం పేపర్లు వేసి లాయర్లను పెట్టి మనము కోర్టులో కేసు గెలిచి
గ్రామస్తులకు మనం దీన్ని అప్పజెప్పాల్సి ఉంది అని అధికారులు నాకు తెలియజేశారు. సరే, వీలైనంత తొందరగా అక్కడ ఉన్నటువంటి లాయర్లను పెట్టి కొత్తగా మీరు ఏమి చేయగలుగుతారో చేసి వీలైనంత తొందరగా ఈ వివాదాన్ని పరిష్కరించండి అని చెప్పాం. తర్వాత హైకోర్టులో కొత్తగా మనము మన వాదనను వినిపించడానికి సరిపోయే పేపర్లు కోర్టుకి ఇచ్చాం. ఇప్పుడు కోర్టులో ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తేవాల్సి ఉంది. గట్టిగా వాదించడానికి పెద్ద లాయర్లను పెట్టుకోవాల్సి ఉంది ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను, మీరెవ్వరూ కూడా పోరాడాల్సిన అవసరం లేకుండా మీ వైపు నుంచి ప్రభుత్వమే లాయర్లను పెట్టి మీ వాదన ఏదైతే ఉందో ఈ 24 ఎకరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిందే లేదా గ్రామానికి సంబంధించిన చెరువు అని చెప్పే విధంగా మనము పోరాడి కోర్టులో తప్పనిసరిగా గెలుస్తాం. దానికి తగ్గ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాం. కానీ 20 సంవత్సరాలుగా ఉన్న వివాదాన్ని 2 సంవత్సరాల్లో నన్ను తీర్చేయమంటే కోర్టులకు అడ్డం పోలేను నేను. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, కోర్టుకు ఎవరు అతీతులు కాదు. నేనున్న ఎమ్మెల్యే అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, అక్కడున్న ఎస్ఐ గారైనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళైనా, ఎవరైనా కోర్టు యొక్క ఆదేశాలకు లోబడే మనం పనిచేయాల. వ్యతిరేకంగా పనిచేస్తే మనకు నడవదు. కాబట్టి ఏదో విధంగా మంచి లాయర్లను పెట్టుకొని ఈ కేసును గెలవాల, వీలైనంత తొందరగా గెలవాలని నా కోరిక. గెలిస్తే చట్టబద్ధంగా మనదవుతుంది, గ్రామానిది అవుతుంది. గెలవనంత వరకు కోర్టులో ఉన్న వివాదంగానే ఉంటది. ఏదో రకంగా మనం దీన్ని గెలిచి ప్రజలకు శాశ్వతంగా ఇది చెరువు అని చేతికిచ్చేయాల. దీన్ని దౌర్జన్యంతోనో లేదా పోలీసులను పెట్టో వెంటనే మనము దీన్ని లాక్కోలేము. కోర్టులు అడ్డం పడతాయి. ఆల్రెడీ ఒకసారి కోర్టు చెప్పింది, అధికారులు ఎవరు కూడా ఈ వైపున పోవద్దండి అని కోర్టు ఒకసారి చెప్పింది. దానికి భయపడి అధికారులు ఇక్కడికి రావట్లేదు. మీరు నేనంటే అధికారి కాదు కాబట్టి, మీరు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, మీకు ఎలా సాధ్యమైతే అలా చేస్తాను. నమస్కారం. మీకోసం ఎక్కడికైనా రావడం నా ధర్మము, నా పని అదే. నాకు వేరే పని ఏముంది? మీరు ఓట్లేసి గెలిపించారు, మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పోస్ట్ ఇది. నేను మీకోసమే పని చేయాలి, వేరే ఏం పని ఉంది నాకు? కానీ అధికారులు అలా కాదు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ రాలేదు అన్నారు. ఎంఆర్ఓ రాకూడదు అంటే అధికారులు ఆ వైపును పోవద్దు అనేటువంటి కోర్టులో జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆయన భయపడి రాకపోయి ఉండొచ్చు, నాకు తెలియదు విషయం ఏమిటి. కానీ ఇక్కడ విఆర్ఓ వచ్చినాడు, సర్వేయర్ కూడా వచ్చి నాకు అన్ని చూపిస్తాను అని మ్యాపులన్నీ తీసుకుని వచ్చినాడు. ఈ రకంగా ఏదో విధంగా మనము దీన్ని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ కోర్టులో మనము గెలవాల్సిన అవసరము. లీడరు సో దీన్ని ఏ విధంగా పరిష్కరించాలా అన్న దాని గురించి తీవ్రంగా మనము చర్చించుకోవాలి. మధ్యలో ఒక డిమాండ్ కూడా వచ్చింది, అయ్యా కోర్టు కేసు పూర్తయ్యే వరకు ఇక్కడ వ్యవసాయం చేయకూడదు అనే ఒక డిమాండ్ ప్రజల నుంచి కూడా వచ్చింది.
దీన్ని ఏ విధంగా సాధించుకోవాలి? ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళని పిలిచి మాట్లాడాలా? నేను అనుకుంటున్నాను ఇలాగా, వాళ్ళని పిలిచి, అయ్యా గ్రామస్తుల డిమాండ్ ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి మీరు కోర్టు కేసు అయ్యేదాకా ఇక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని వాళ్ళకు చెప్పాలి. దీంతో పాటుగానే మళ్ళీ వాళ్ళు పేపర్ మీద ఇవ్వమండి అంటారు, మీరు రాసి ఇవ్వండి అంటారు. రాస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు వాళ్ళు. కోర్టుకు వెళ్ళి మా మీద ఇట్లా ఒత్తిడి చేసి వ్యవసాయం చేయనివ్వట్లేదు అని చెప్తే మళ్ళీ కోర్టు అంటది. ఇవన్నీ కూడా కొంచెం సున్నితమైన అంశాలు. తొందరపడి నేను మీకు ఇది చేసేస్తాను, అది చేస్తాను, రేపటి నుంచి ఎవడు చేయరు, ఇక్కడ రేపటి నుంచి అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదు, అసలు ఏం తోలు తీసేస్తా, ఇట్లా అంటే కుదరదు. చట్టం కదా, కోర్టులు చట్టాలని గౌరవించాలా. మనం ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తే కూడా అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటే నేను సమాధానం చెప్పడానికి వచ్చినాను. అయ్యా ఇది చెరువుకు సంబంధించిన భూమి అని గ్రామస్తులు భావిస్తున్న సందర్భంలో 20 ఏళ్లుగా కోర్టులో 3 కేసులు 4 కేసులు వాదించలేదు అంటే అప్పుడు పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించలేదు, దాన్ని సీరియస్ గా పట్టించుకోలే. ఇప్పుడు మనం పట్టించుకున్నాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, మీకు భరోసా ఇస్తా ఉన్నాను. ఇది గ్రామానికి సంబంధించిన చెరువు అని కోర్టులో మంచి లాయర్లను పెట్టి, ప్రభుత్వానికి సంబంధించిన లాయర్కి సరిపోకపోతే మంచి లాయర్ని నా సొంత డబ్బులతో అన్నా పెట్టి ఇక్కడ మీ కేసు వాదిస్తాను. కోర్టులో వాదించకుండా, కోర్టులో గెలవకుండా శాశ్వతంగా మీది కాదు కదా, శాశ్వతంగా మీది అవ్వాలి. చివరికి ఇంత పోరాటం చేసిన తర్వాత, ఇంత బాధపడిన తర్వాత, ఇంతగా అడ్డం పడి కాపాడుకున్న తర్వాత శాశ్వతంగా మీదైతేనే దీనికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక మీరు టెంపరీగా ఏదైతే అడుగుతున్నారో నన్ను, మొదట ఇక్కడ వ్యవసాయం ఆపండి అని ఏదైతే అడుగుతున్నారో, దీన్ని కూడా నేను ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని పిలిచి సామరస్యంగా అడుగుతాను. అయ్యా ఇది ప్రజలకు సంబంధించిన డిమాండ్, అక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని కోరుకుంటా ఉన్నారు, మీరు కూడా వ్యవసాయం చేయకపోతే మంచిది అని వాళ్ళని సామరస్యంగా అడుగుతాను. ఎందుకంటే వాళ్ళని దబాయించడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ, ఇంకో రకంగా చేస్తే లేనిపోని కోర్టు నుంచి సమస్యలు వస్తాయి. కోర్టు మళ్ళీ దాన్ని సీరియస్ గా తీసుకుంటే మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళను ఒప్పించగలను అనే నమ్మకం కూడా నాకుంది. వాళ్ళని పిలిచి మొదట మాట్లాడతాను, వాళ్ళు వింటారనే అనుకుంటాను. వినకపోతే ఏం చేయాలా అనే అధికారులతో, పోలీసుతో కానీ లేదా రెవెన్యూ అధికారులతో కానీ మిగతా వాళ్ళతో కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే, లేదండి మేము వ్యవసాయం చేసేదే, మాకు కోర్టులో కేసు గెలిచాం, మేము కోర్టులో మాకు ఆ ఉత్తర్వులు ఉన్నాయి, మేము చేసేది మీరు ఎట్లా ఆపుకుంటారు, మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రం మీరు ఎట్లా ఆపగలుగుతారు అని వాళ్ళ లాయర్ వచ్చి కోర్టులో వేసాడు అనుకోండి, ఊహాజనితమేది. అప్పుడు ఏం చేయాలా అన్నది మనం కలెక్టర్తోనో లేకపోతే మిగిలిన అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలా. ఏది ఏమైనా సరే 2 విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, దీని పట్ల నిర్లక్ష్యం జరుగుతున్నది అన్నదాన్ని మనసులోంచి దయచేసి తీసేయండి. దీన్ని శ్రద్ధగానే ఫాలో అవుతున్నాం. మీకు తెలుసు ఏ కోర్టు వాయిదా, ఒక వాయిదా నుంచి ఇంకో వాయిదా రావడానికి ఎన్ని రోజులు పడుతుంది తమ్ముడు చెప్పు నువ్వు? ఒక వాయిదా అయింది ఈరోజు, మళ్ళీ కోర్టులో ఇంకో వాయిదా రావాలంటే 3 నుంచి 4 నెలలు 6 నెలలు టైం పడుతుంది. అవునా కదా? కోర్టు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ.
ఎన్ని రోజులు పడుతుంది కదా. అట్లా 3 వాయిదాలు పడితే సంవత్సరం అయిపోతుంది, ఇంకో 3 వాయిదాలు పడితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇట్లాంటి సమస్య ఉంది. కానీ వచ్చిన అవకాశాన్ని, వాయిదాని జాగ్రత్తగా వాడుకుని మంచి లాయర్ అదే టైంలో నిలబడి గట్టిగా వాదించగలిగితే ఫలితం వస్తుంది. ఈ పని మనం ఇప్పుడే చేయడం మొదలు పెట్టాం. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించగలము అని అనుకుంటున్నాను నేను. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. మీరందరూ కూడా, మీకు బాధ ఉంది, నేను గమనించగలుగుతాను. మీ అందరికీ కూడా, తమ్ముడికి కూడా కొంత బాధ ఉంది. ఆ బాధలో ఓసారి ఎక్కువ తక్కువ కూడా మాట్లాడేస్తా ఉంటారు. ఆ బాధలో అరే ఇది ఇంకా మనం ఈ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కదా, ప్రభుత్వం మనదయింది కదా, అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు విత్తనాలు వేస్తున్నారు ఏంది, ఇంకా మన చెరువు ఆక్రమించుకోలేదు ఏంది మనము అని బాధ ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఓసారి బాధ కంటే కూడా చట్టం బలంగా ఉంటది. ఒక్కటి నిజం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అధికారి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ వ్యవసాయం దీన్ని ఆక్రమించుకున్న వాళ్లకో, లేదా ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్లకో, ఇక్కడ ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్లకు అమ్ముడు పోయే పరిస్థితుల్లో లేము అని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితులు ఎవరికీ లేవు. కానీ ఎలా మంచి చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఆలోచనతో చేయాలి తప్ప ఆవేశంతో చెయ్యకూడదు అని నేను ఎప్పుడు భావిస్తాను. ఆవేశము కొన్ని రోజులు మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నేను ఎమ్మెల్యే ఉండగా నేను ఆవేశంగా మీరు చెప్పినట్లే, మీరు ఆవేశపడినట్టే నేను ఆవేశపడి దౌర్జన్యం చేసి ఇక్కడ వ్యవసాయాన్ని ఆపాను అనుకో, ఏదో టైంలో కోర్టు వ్యతిరేకంగా ఉత్తర్వు వచ్చిందనుకో, అప్పుడు నేను కూడా తప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వకూడదు. జాగ్రత్తగా, అదేవరో నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది, ముళ్ళిల్లి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా నష్టం ఎవరు జరుగుతుంది? అరిటాకే జరుగుతుంది. సో అరిటాకి లాంటి ప్రజలు మనం, వాళ్ళు ముళ్ళు బలంగా ఉంటాయి, ఓసారి జాగ్రత్తగా తీసుకోవాలి. ముళ్ళ మీద పడ్డ బట్టను ఎట్లా తీస్తాం మనం? లాగుతామా? పక్కన లాగి ఆవేశంగా లాగితే ఏమవుతుంది? చిరిగిపోద్ది బట్ట. జాగ్రత్తగా తీసుకోవాలి. దయచేసి కొంత ఓపిక, సహనాన్ని ప్రదర్శించాల్సిందిగా గ్రామస్తులకందరికీ విజ్ఞప్తి చేస్తానని చేతులు జోడించి. మనకి ఈ విషయాన్ని కూడా గ్రామస్తులు కొద్దిగా ఆలోచన చేయాలి. స్లోగన్లు ఇవ్వడం సులభం, వాళ్ళ గురించి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడడం కూడా సులభమే. కానీ ఒక్కసారి నోట్లో నుంచి మాట బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వీడియోల్లో వస్తాయి, కెమెరాల్లో వస్తాయి, ఇవి ఎవిడెన్స్ల కింద మారతాయి. వీటిలన్నింటినీ కూడా కొద్దిగా ఆలోచన చేయండి. మీ పక్కన రాత్రి పగలు పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు అలా మాట్లాడాలి? ఎందుకు అలా అధికారులను నిందించాలా? ఈ అధికారి పని చేసి పెట్టలేదనుకోండి, 3 నెలలు చూసి ఇంకో అధికారిని మార్చుకుంటాం, అడుగుతాం. నేను మార్చలేను, కలెక్టర్ గారిని ఎవరిని అడుగుతాను, ఏమండి ఈ అధికారి పట్ల ఆ పలాని పాండవ గల్లి విషయంలో పని చేయలేదండి, దయచేసి మార్చండి అని అడిగితే కలెక్టర్ మార్చొచ్చు కూడా, నిజమే ఈ పని చేయట్లేదు అని. కానీ నిరంతరం వాళ్ళని దూషించడం ద్వారా, పోలీసులను దూషించడం, ఎంఆర్ఓలను దూషించడం, సబ్ కలెక్టర్లను దూషించడం, నన్ను తిట్టండి పర్లేదు, నేను మీరు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి నన్ను ఎన్ని తిట్టినా పడి ఉంటాను, నేను వింటాను. ఎందుకంటే మీరు ఓటేస్తే గెలిచిన వాడిని కదా, కాబట్టి మీకు తిట్టే అధికారం ఉంటది, అరిచే అధికారం ఉంటది. ఒకరో జిందాబాద్ అంటారు, ఒకరు డౌన్ డౌన్ అంటారు, సహజంగా అవుతుంది. అది రాజకీయాల్లో సర్వసాధారణం. అది దానికి నాకేం ఇబ్బంది, నన్ను తిట్టండి.
కానీ అధికారులను తిడితే వాళ్ళు రేపు పని చేయరు. మనకి వాళ్ళు పని చేయకపోతే మార్చుకోవచ్చు, ఈ అధికారి కాకపోతే ఇంకో అధికారిని మార్చుకోవచ్చు. అంతేగాని మనం వాళ్ళని దూషించడం అన్నది మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు కూడా మాట్లాడేటప్పుడు స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాను. ఇది మన చెరువు అనుకున్నప్పుడు మన చెరువును సాధించుకోవాలి. కోర్టుల్లో ఉంది, చేస్తాం, 100కు 100% చేస్తాం. వ్యవసాయం చేయాలన్నా వద్దా అని వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మాట వినకపోతే అధికారులతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారాన్ని మీకు మళ్ళీ ఒకసారి ఇలాగే కూర్చుని చెబుతాను. అయ్యా నమస్కారం అందరికి కూడా. 2 గారు 22 సమస్యని వెంటనే తీర్చడం ఒక ఎమ్మెల్యేగా నాకు సాధ్యమవుతుందా, అది కోర్టుల్లో ఉన్న అంశాన్ని అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ నాకు నమ్మకం ఉంది, ధైర్యం కూడా ఉంది. మీ ఆశీస్సులతో, మీరిచ్చే బలంతో 100కు 100% దీన్ని సాధించి తీరుతాను. ఇది నా మాటగా రాసుకోండి. దయచేసి ఎక్కడ కూడా ఆవేశపడద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మనము ప్రభుత్వ అధికారం, ఉదాహరణకు ఈయన ఎంఆర్ఓ మంచివాడా చెడ్డవాడా అని పక్కన వదిలేస్తాను నేను. ఆర్డీఓ సబ్ కలెక్టర్ మంచివాడా చెడ్డవాడా అని నేను వదిలేస్తాను. కానీ వెంటనే పని చేయాల్సింది వాళ్లే. రేపు అఫిడవిట్ చేయాలన్నా, కోర్టు కోసం పరిగెట్టికెళ్ళి నిలబడాలన్నా కోర్టు ఎమ్మెల్యేని పిలవదు, ఆర్డీఓనో ఎంఆర్ఓనో సబ్ కలెక్టర్నో పిలుస్తుంది. అవునా? మనము ఊరికే మాట వరుసకి ప్రతి చిన్న పెద్ద విషయానికి డౌన్ అనడం, ప్రతి చిన్న పెద్ద విషయానికి వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అది ఇది అనడం వల్ల వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలిగా. మనం ఇతను పని చేయలేదు అనుకోండి, ఇతన్ని మార్చి వేరే వాళ్ళని ఇవ్వమని మనం కలెక్టర్ని అడగచ్చు, ముఖ్యమంత్రిని అడగచ్చు, మంత్రులను అడగచ్చు, తప్పేమి లేదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ కోర్టులో మనము గెలవాల్సిన అవసరం ఉంది.